దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ బస్సులో ప్రయాణించారు. ఇక ఈ పథకంల ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు సహాయకులకు లబ్ధి చేకూరనుంది. అలాగే దివ్యాంగులకు సహాయకులుగా 50% టికెట్ రాయితీ ప్రకటించారు. 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఏడాదికి 207 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. ఏపీలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ బస్సులో ప్రయాణించారు. ఇక ఈ పథకంల ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు సహాయకులకు లబ్ధి చేకూరనుంది. అలాగే దివ్యాంగులకు సహాయకులుగా 50% టికెట్ రాయితీ ప్రకటించారు. 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఏడాదికి 207 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది.